ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ వాక్యాన్ని వింటున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మాటలను మనం ధ్యానం చేద్దాం. యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 19వ వాక్యాన్ని చదువుకుందాం. ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాట్లాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. ప్రియులారా, ఇక్కడ 3 విషయాలను మనం చూస్తున్నాం. మొట్టమొదటిగా వినుటకు వేగిరపడే వారంగా ఉండాలట, వినే స్వభావం కలిగి ఉండాలి. 2, మాట్లాడే విధానం ఎలా ఉండాలో చెప్తున్నాడు. 3వది కోపం గురించి కొన్ని విషయాలు రాశాడు. ప్రియులారా, వినే విషయంలో ఈ రోజున చాలామంది